బైబిల్లో ఈరోజు చూస్తున్నాము 12వ అధ్యాయంలో డ్రాగన్ గురించి, ఘట సర్పం గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక్క మాటలో లేకపోతే ఒక 4 మాటల్లో దీన్ని అవుట్లైన్ చెప్పాలంటే 13th చాప్టర్ చూసి కౌంటర్ ఫిట్ వర్షిప్ అంటే డూప్లికేట్ ఆరాధన, నెక్స్ట్ డూప్లికేట్ అధికారం, కౌంటర్ ఫిట్ అథారిటీ, నెక్స్ట్ కౌంటర్ ఫిట్ కింగ్డమ్, డూప్లికేట్ కింగ్డమ్, నెక్స్ట్ కౌంటర్ ఫిట్ మెస్సయ్య, డూప్లికేట్ మెస్సయ్య, అదే సమయంలో కౌంటర్ ఫిట్ నేమ్ బేరింగ్ అంటే నామాన్ని ధరిస్తాం. కౌంటర్ ఫిట్ అనేటప్పుడు ఈ మాట మొదటిగా కౌంటర్ ఫిట్ అనేది ఈ ఐడియాలజీ అర్థం అవ్వాలి. ఎప్పుడన్నా కోర్టులోకి వెళ్ళి, అఫ్కోర్స్ ఈరోజు తరానికి ఎక్కువ అయిపోయింది, జెన్జీకి ఎట్లా అయిపోయింది అంటే దే వాంట్ ఫేక్ థింగ్స్, దే డోంట్ వాంట్ హ్యావ్ ద రియల్. ఫేక్ పొందుకుంటే సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు, రియల్కి సాటిస్ఫాక్షన్ లేదు. రియల్కి కొంతమంది చూడండి, ఉదాహరణకి బ్యాగ్ ఖరీదంతా 5 లక్షలు 6 లక్షలు, నేను వెంటనే 5 లక్షలు బ్యాగ్ ఉంటాను, వేస్ట్ రా అంటావు, కొట్టుకెళ్తావు. మనలాంటి మాల్స్లోనే ఉన్నాయి, సేమ్ అదే పేరుతో ఉంటుంది, 500 లేకపోతే 5,000. 5,000 అంటే కక్కుర్తి కొనేస్తావు, 5 లక్షలు అంటే వేస్ట్ అన్నావు. అంటే ఆ బ్రాండింగ్ కావాలంటున్నావు కానీ ఆ వెల పెట్టనంటున్నావు. సో వాట్ యూఆర్ రెడీ టు సే, ఐఎమ్ నాట్ డిసిప్లైన్డ్ ఎనఫ్, ఎర్నింగ్ ఎనఫ్, లెవెల్ ఆఫ్ మై లైఫ్ ఆ లెవెల్లో కొనడానికి, కానీ ఇదిగో కౌంటర్ ఫిట్ కొనుక్కుంటా. ఇందుకు ఈ బ్యాగ్స్ అంటే దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, మీకు అర్థమయ్యే భాషలో ఫ్రేమ్ చేసుకుని వస్తున్నా. ఇక్కడ చూసేటప్పుడు 13వ అధ్యాయం చూస్తే అపవాది ఎలాగ కౌంటర్ ఫిట్స్ చేస్తున్నాడో, వాడు ఎలాగా దేవునిది అన్నిటిని రిప్లికేట్ చేస్తున్నాడో ఇక్కడ 13లో చూసినప్పుడు వాడు ట్రినిటీ గురించి చెప్తున్నాడు. దేవుని ట్రినిటీ, గాడ్స్ ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీరు చదివారు ఇప్పటికే, లూసిఫర్, ద బీస్ట్ క్రూర మృగము, నెక్స్ట్ అబద్ధ ప్రవక్త, ఈ 3 ఎంటిటీలు చూస్తాం. ఈ ముగ్గురికి పరిశుద్ధతకి అపవిత్రత, కౌంటర్ ఫిట్. దేవుడు ఎలా చేస్తున్నాడో అలాగే డూప్లికేట్ చేస్తాం చూస్తాం. ఇప్పుడు క్విక్గా నరేట్ చేసి చూద్దాం. 13వ అధ్యాయము 1-2 వచనాలు మాత్రం చదువుతామండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. 10 కొమ్ములు 7 తలకాయలు, నెక్స్ట్ దాని కొమ్ముల మీద 10 కిరీటములను, 10 కిరీటాలు. దాని కిరీటాలు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి, తలకాయలు 7 ఉన్నాయి. రీడ్ దట్ ప్లీజ్. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. దాని తలపైన దేవదూషణ పేర్లు ఉన్నాయంట. గాడ్స్, దేవుణ్ణి అబ్యూస్ చేసే, బ్లాస్ఫమీ. ఓకే, ఇక్కడ ఈ క్రూర మృగము అని రాయబడినప్పుడు ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ గ్రీక్ యాజ్ థీరియాన్. థీరియాన్ అన్న మాటకు చూస్తే వైల్డ్ యానిమల్, క్రూర మృగము. అదే సమయంలో డిస్ట్రక్టివ్ బీయింగ్. అదే సమయంలో ఇట్ ఆల్సో, బీస్ట్ ఆల్సో మెన్షన్స్ ఎన్ ఎంటిటీ, ఒక సిస్టమ్. అంటే కేవలం ఒక వైల్డ్ లైఫ్ గురించి చెప్పట్లేదు, ఒక సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ మీనింగ్ని అర్థం చేసుకోవాలంటే దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. కొమ్ముకి అర్థం ఏంటి? అధికారం. కిరీటానికి రాజ్యము, తలకాయలకి సంపూర్ణ. 7 ఈజ్ ఆల్వేస్ కంప్లీట్. సో అపవాదికి 7 వచ్చిందంటే ఈజ్ గాట్ కంప్లీట్ అథారిటీ, కంప్లీట్ హెడ్, కంప్లీట్ లీడర్షిప్, కంప్లీట్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఎందుకంటే 12లో దేవుడు చెప్తున్నాడు తెలియగలిగినోడు, ఆ ఘట సర్పం మహాజ్ఞాని. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ 10 అన్నదప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ అని చెప్పచ్చు. అంటే ఏంటి సిస్టము? అపవాది రాజ్యము, అపవాది రాజ్య సంబంధులు, అపవాది రాజ్యములో ఇంచుమించు ఇప్పుడు చాలామంది ఇది ప్రకటన చదువుతూ సముద్రం నుండి లెగిస్తుంది, 10 కొమ్ములు 7 తలకాయలు 10 కిరీటాలు ఇట్లా నిలబడింది అని ఊహిస్తారు. అట్లా కాదు. నువ్వు అట్లా చూసాక ఎప్పుడు కనబడదు, ఎప్పుడు నెరవేరదు. ఇట్ ఈస్ అ సింబాలిక్ మీనింగ్ అక్కడ. ఎందుకంటే దానియేలు గ్రంథంలో అగైన్ హీ ఈజ్ రిటన్ ఇన్ ఎ డిఫరెంట్ సింబాలిక్ వే. ఇక్కడ చూసినప్పుడు అర్థం చేసుకోగలిగింది ఇది రాజ్యములు. ఏది? 10 రాజ్యములు అంట. ఈ 10 రాజ్యములు కలుస్తున్నాయంట. యాంటీ క్రైస్ట్ స్పిరిట్,
యాంటీ క్రైస్ట్ సిస్టమ్, క్రీస్తు విరోధ ఆత్మ క్రీస్తు విరోధమైన కార్యములు జరిగిస్తానికి దేవుని రాజ్యానికి కౌంటర్ ఫిట్గా రాజ్యములు లెగుస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినప్పుడు దానియేలు గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయము 2-3 వచనాలు. ఐ జస్ట్ వాంట్ టు షో ప్యారలల్లీ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ యాస్ వెల్. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. కంటిన్యూ. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. 4 మిక్కిలి మహా జంతువులు, గొప్ప జంతువులు సముద్రం మీదకి ఎక్కాయంట. ఏంటి ఆ 4 చూడండి అక్కడ. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుగుబంటి పోలినది. అది ఒక పార్శ్వ మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దాని ఆధిపత్యము ఇయ్యబడెను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును నగు 4వ జంతువు ఒకటి కనపడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలాత్యము గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. మనం చూస్తున్నాము 4 జీవులు చూస్తున్నాము. ఏంటిది? లయన్, బేర్, లెపర్డ్ అండ్ టెరిఫైయింగ్ బీస్ట్. దీస్ ఆర్ ద 4 యు సీ ఇన్ డానియల్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ప్రకటన గ్రంథం 13:2. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. ఎలా ఉండిందంట? అక్కడ చిరుతపులిని చూసాం, ఇక్కడ కూడా చిరుతపులి కనబడుతుంది. నెక్స్ట్, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. ఎట్లా ఉందంటే ఎలుగుబంటి, అక్కడ ఎలుగుబంటి చూసాం, మళ్ళీ ఇక్కడ ఎలుగుబంటి కనబడుతుంది. నెక్స్ట్, దాని నోరు సింహపు నోరు వంటిది. అక్కడ సింహం చూసాం, ఇక్కడ కూడా మరలా సింహం నోరు చూస్తున్నాం. కంటిన్యూ. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారం ఇచ్చెను. ఇక్కడ చూసినప్పుడు ఈ అన్ని చూస్తే ఒక రాజ్యం వస్తుందంట, ఒక ఫైనల్ యాంటీ క్రైస్ట్ సిస్టమ్. ఆ రాజ్యంకి అధికారం ఎక్కడి నుండి వస్తుంది? ఘట సర్పం దగ్గర నుండి. ఘట సర్పం దగ్గర ఉన్నాయి ఆ రాజ్యములు. ఘట సర్పం అధికారం ఉన్నాయి ఆ రాజ్యం పైన. బైబిల్ నుండే మాట్లాడదాం. యేసు ప్రభుని అపవాది శోధిస్తూ ఆయన ముందు రాజ్యములన్నీ చూపిస్తాడు. నాకు నమస్కరించు, ఈ రాజ్యములన్నీ నీకు చేస్తా అంటే, హ్యూర్స్ ద ఎసెన్స్. స్టార్టింగే చెప్పాను, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కౌంటర్ ఫిట్ వర్షిప్. దేవునికి నిజమైన ఆరాధన అంటే ఆ లూసిఫర్ పడిపోతానికి కారణం ఏంటి? నేను కూడా ఆరాధించబడాలనుకున్నాడు, దేవునితో పాటు సమానం కూర్చుంటాను అన్నాడు, దూతలందరూ ఆయన కింద ఆరాధించాలన్నాడు. కానీ దేవుడు త్రోసివేస్తాం చూసాం. ఇప్పుడు కూడా వాడు ఆశ ఏంటి? యేసు ప్రభుని శోధించేటప్పుడు కూడా చూస్తున్నాము, నువ్వు నాకు నమస్కరించి అన్నీ చేస్తాను, నువ్వు నాకు సలాం కొట్టి చాలా అన్నీ చేస్తా. విచ్ మీన్స్ ఈరోజు కూడా అపవాది ఆడ అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేనికి? ఎవరైతే వాడికి నమస్కరిస్తారో. ఎలాగైతే తండ్రి కుమారుడికి అధికారం ఇస్తున్నాడో, అపవాది ఏం చేస్తున్నాడు? కౌంటర్ ఫిట్. వాడు వాళ్ళ ప్రజలకి అధికారాన్ని ఇస్తున్నాడు. ఏంటి? భూమిని ఏల్తానికి, తన రాజ్యములను అప్పచెప్తానికి, తన అన్ని అప్పచెప్తానికి. జాగ్రత్త. ఈ అంచెతనాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ ఆత్మ నీ చుట్టూ ఉంది? ఏ ఆత్మ పని చేస్తుంది? ఎవరు నీ దగ్గర ఉన్నారు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి మాట నమ్ముతున్నావు? ఏది సత్యం అనుకుంటున్నావు? ఎందుకంటే మోసపరచే ఆత్మలు ఈ అంచెతనంలో ఎక్కడ చూసినా కనబడతాయంట. ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి సాతానే ఒకప్పుడు వెలుగుతోత, ఈరోజు వెలుగు లేదానికి, కానీ వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడంట. ఈరోజు ఎంతో మంది అపవాది ద్వారా మోసపరచబడుతున్నారు. దే థింక్ ఐ యామ్ ఎ బిలీవర్, దే థింక్ ఐ ఫాలో జీసస్. కానీ బ్రతుకు, వాట్ యు స్పీక్, వాట్ యు యాక్ట్, హౌ యు లివ్, నో మ్యాచ్.
మోసపోకడే దేవుడు మీకే తెలుసు ఆ వాక్యం బాగా. మనుషుడు ఏం విత్తుతాడో. ఇప్పుడు చూసినప్పుడు అండి ఈ అపవాది అధికారాన్ని ఇస్తాడంట, దాన్ని బట్టి వీరు వెళ్తారంట. ఇప్పుడు చూస్తే ఇక్కడ గమనించండి 13:3 దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. నౌ హియర్ ఇస్ ద థింగ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఒక్క మాట చాలు ఒక పెద్ద వాక్యం వెళ్ళిపోతానికి. బట్ లెట్ మీ పుట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఈ 10 రాజ్యములు కలిసి ఒక మనిషిని కోరుకుంటున్నాయి. ఈ 10 రాజ్యములు మరలా ఇంకొంచెం సింప్లిఫై డీటెయిల్ జాగ్రత్తగా వినంటే మీకు అర్థమవుతుంది. కనెక్టింగ్ ద డాట్స్. దానియేలు గ్రంథంలో చూస్తున్నాము 7 ఏళ్ల శ్రమలు. ఆ 7 ఏళ్ల శ్రమల్ని మొదటి 3.5 సంవత్సరములు ఒక సెక్షను, సెకండ్ 3.5 years ఇంకొక సెక్షన్. తెల్ల గుర్రం పంపబడినప్పుడు అంటే మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్ల గుర్రం వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తున్నాడు? దానియేలు గ్రంథంలో చూసాము, వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ప్రపంచమంతా సమాధానము, ఫాల్స్ పీస్, ఫాల్స్ యూనిటీ, ప్రపంచమంతా కలుపుతున్నాడంట. ఇప్పుడు చెప్పాలంటే ఈ 7 కొమ్ములు అపవాది బీస్టు, అపవాది రాజ్యములకు ఇస్తాం. సో మొదటి 3.5 సంవత్సరములు చూసాము. ఆ 3.5 సంవత్సరములు దానియేలు గ్రంథంలో చూసాము ఫాల్స్ పీస్ అని అందరిని కలుపుతాడంట. కానీ అదే సమయంలో యూదులకు విరోధంగా పోరాటం జరుగుతుంది. అక్కడ సంఘం ఉండదనేది విశ్వాసము, మనం నమ్మేది. ఇక్కడ చూసినప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ సిస్టమ్ అంతా కలిపి ఒక మనిషిని నిలబడతాడు. ఫస్ట్ 3.5 years ఒక సిస్టమ్. దట్ బీస్ట్ రిప్రజెంట్స్ ఎ సిస్టమ్. ఆ 3.5 years చూసినప్పుడు సాతానే పవర్ ఇస్తాడంట ఏల్తానికి. సాతాన్ ఏలట్లే, సాతాన్ పవర్ ఇస్తున్నాడంట ఏల్తానికి. సో ఇక్కడ చూసినప్పుడు ద ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఇక్కడ చూస్తే ఫోర్త్ వర్స్ చదవండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ మృగానికి అధికారం ఇచ్చినందున. ఎవరిచ్చారు అధికారం? లూసిఫర్ ఇచ్చాడు, సాతాన్ ఇచ్చాడు అధికారం. సింపుల్ అండి. కౌంటర్ ఫిట్ అని చెప్పుకుంటే స్టార్ట్ చేశాను కదా. తండ్రి ఎలాగ కుమారుడు నామాన్ని హెచ్చించాడు అన్ని నామాల కన్నా పై నామం. ప్రతి నాలుక ఒప్పుకోవాల్సింది యేసు దేవుడు అని, ఆయన్ని ఆరాధించాలి. ఇక్కడ లూసిఫర్ చేస్తున్నాడు, ఇదిగో సిస్టమ్, నా సిస్టమ్ని లేపుతా, ప్రతి ఒక్కటి ఇక్కడికి రావాలి, వర్షిప్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు గమనిస్తే దే ఆల్ బిలీవ్ వన్ మ్యాన్ విల్ కమ్ ఆన్ ద వైట్ హార్స్. ఆ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యాంటీ క్రైస్ట్కి సాదృశ్యంగా ఉన్నాడు. వాక్యం ప్రకారం చూస్తే దిస్ ఇస్ ద ఎక్స్పోజ్, దిస్ ఇస్ ద ట్రూత్. ఈ వ్యక్తి వస్త్రంలో సమాధానము సమాధానము సమాధానం అంటూ ప్రపంచాన్నంతా కలుపుతాడంట. 3.5 సంవత్సరములు సమాధానం వెళ్తాడంట. సో హియర్ ఇస్ పాసిబుల్ ద థింగ్. 2 సాక్షులు వస్తున్నారు. 2 సాక్షులు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 3.5 సంవత్సరములు ఉంటున్నారు. 2 సాక్షులు 42 నెలలు, 1260 దినములు, 3.5 సంవత్సరములు ఉంటున్నారు. వారు వచ్చిన సాక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఎవరైనా వారిని అపోజ్ చేస్తానికి చూస్తే వారు నోటి నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది. వారు ఆనాడు ఐగుప్తులో చూసిన తెగుళ్ళలాగా తెగుళ్ళు రప్పిస్తున్నారు. సో 2 సాక్షులు ఉన్నారు. వారి స్టేట్మెంట్ ఇప్పుడు మరలా అగైన్ కనెక్టింగ్ ద డాట్స్. ఈ 2 సాక్షుల్ని ఎదిరిస్తానికి, ఎందుకంటే అందరికి విరోధంగా ఉన్నారు వీళ్ళు, పాపానికి విరోధంగా ఉన్నారు, దేవుని పక్షాన ఉన్నారు. ప్రపంచమంతా కలుస్తుందని చెప్పుకుంటూ వచ్చాం. వీరిని హత్య చేస్తానికి, వీరిని నాశనం చేస్తానికి. అండ్ వీరిని కలిసేటప్పుడే ఎవరు లేపుతున్నారు వీరిని? ఇక్కడ చదువుతున్నాం 13లో సాతాను లేపుతున్నాడు. సాతాను ఇస్తున్నాడు అధికారం, సాతాను నిలబడుతున్నాడు. వారు ఎక్కడుంటారు? యెరూషలేములో అనేది చూసాం. వారు ఆ యెరూషలేములో వారు 3.5 సంవత్సరములు ఆఫ్టర్ దేర్ టెస్టిమెంట్ ఆర్ టెస్టిమనీ, వారు సాక్ష్యం తెలియజేసిన తర్వాత వారు చంపబడతారు. ఎవరి ద్వారంగా? బై ద బీస్ట్. అప్పటికి 3.5 సంవత్సరం తర్వాత వీరు చనిపోయారు. 2 సాక్షులు తిరిగి లేచారు, పైకి వెళ్ళారు, అందరు చూశారు. అందరూ అంతసేపు పండగ చేసినారు, భయపడ్డారు దేవునికి. సడన్గా సాతాను అంటున్నాడు, నేనేం తక్కువ కాదు, నేను కూడా చేయగలుగుతా. ఇదిగో మా ఊడి చచ్చాడు,
ఇదిగో లేచాడు అంటే మాకు కూడా రిజరక్షన్ పవర్ ఉంది. ఈస్ ట్రైంగ్ టు రిప్లికేట్. వాడు ఏదైతే చూశాడో, వాడు ఏదైతే విన్నాడో, వాడు ఏదైతే నేర్చుకున్నాడో అదే చేస్తాడు, కానీ అది మించి వాడికి ఏం రాదు. అందుకని వాడు కౌంటర్ ఫిట్ అంటాం, అంటే డూప్లికేట్ అంటాం. వాడికి ఒరిజినల్గా ఏది రాదు. అర్థమవుతుందా? సో వాడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఈ క్రీస్తు విరోధి అంతవరకు ఒక సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మనిషి నిలబడ్డాడు. హీ డైడ్, కమింగ్ బ్యాక్. అనేక మంది స్కాలర్స్ నమ్మేది, థియాలజిస్ట్ నమ్మేది ఏంటంటే, ఇదిగో అక్కడ నుండే సీన్ స్టార్ట్ అవుతుంది. అపవాది ఇన్కార్నేషన్ అంటే ఒక పొజెసింగ్ తీసుకుంటున్నాడు. ఈ ఆత్మని కంట్రోల్లో తీసుకుని ఇంకా ఈ అపవాది ఆత్మే అక్కడ వెళ్తుంది. ఎందుకంటే అక్కడి నుండి జరిగేది చూస్తే 3.5 సంవత్సరములు దెయ్యమే వెళ్తున్నాడు. అంతవరకు సమాధానం అంటూ గొడవలు జరుగుతున్నాయి, కానీ నెక్స్ట్ చూస్తే భయంకరమైన పరిస్థితి. దెయ్యం తప్ప ఇంకెవరు చెప్పలేదు. ఎందుకంటే యేసు ప్రభు 24 మత్తయి సువార్తలో, లూక్లో కూడా చెప్పుకుంటూ వస్తాడు, సన్ ఆఫ్ పెర్డిషన్. అది సేమ్ ఎవరికి వాడబడింది ఆ పేరు? యూదా ఇస్కరియోతుకి. ఎప్పుడు? సాతాను అతనిలో ప్రవేశించాడు కాబట్టి. అంటే సాతాను యూదా ఇస్కరియోతులోకి ప్రవేశించను అన్న మాట చూస్తున్నాం. హీ వెంట్ ఇన్ టు దట్ పొజిషన్. ఏం చేస్తున్నాడు కూడా గ్రహిస్తలే. సాతాను తను అనుకున్నది చేసి ముగించిన తర్వాత అప్పుడు వదిలేడండి. అప్పుడు నేను చేసింది ఏంట్రా బాబు అని తట్టుకోలేక ఊరేసుకుని చచ్చాడు, అంతే. సో హియర్ యు సీ సిమిలర్ యాక్ట్. ఎందుకంటే యేసు ప్రభు అదే పేరు పెట్టుతున్నాడు ఇక్కడ ఈ వ్యక్తికి కూడా. ఎవరైతే వచ్చి వెళ్తాడో, దాడి చేస్తాడో ఆ వ్యక్తికి యేసు ప్రభు పెట్టే పేరు. అంటే సాతాను ద్వారా ఏలబడుతున్నాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినప్పుడు ఈయన వస్తమే ఏంటంట, సెల్ఫ్ ప్రైజ్ తెస్తున్నాడు. ద బీస్ట్ ఇస్ లైక్, హూ ఇస్ లైక్ ద బీస్ట్, హూ ఇస్ లైక్ ద బెస్ట్. ఇంకా మాటలు పెట్టే దేవునికి కౌంటర్ ఫిట్ పెడుతున్నాడు. ఎందుకంటే ఎక్సోడస్ 15:11 చూస్తే, హూ ఇస్ లైక్ ద లార్డ్, నా పోలి వంటి వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతాడు. హూ ఇస్ లైక్ ద లార్డ్. ఎల్ షడాయ్ అన్నదప్పుడు ఎవరు నీ పోలి వంటి వారు ఎవరు? ఎల్ షడాయ్ అన్న మాటకు అర్థమేంటి? హూ ఇస్ లైక్ ద లార్డ్. ఇదిగో మికాయేల్ అన్నదప్పుడు హూ ఇస్ లైక్ ద లార్డ్. చూసి ఇక్కడ చూసినప్పుడు అపవాది కౌంటర్ ఫిట్, హూ ఇస్ లైక్ ద లార్డ్. బ్లాస్ఫమీ, దేవ దూషణ. ఈరోజు చాలామంది దేవుని దూషణ చేస్తున్నారు, వారు ఎరగట్లే. మీ జీవితంలో దేవుని దూషణ చేస్తారా? ఎవడన్నా దేవ దూషణ చేస్తారా? రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని పాత నిబంధనలో చూస్తాం. అందుకని యేసు ప్రభు నేనే అన్నదప్పుడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు అన్నదప్పుడు అక్కడ ఉన్నవారు రాళ్ళు తీసి ఆయన కొడతానికి చూశారు. వై? దే సెడ్ బ్లాస్ఫమీ. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవునితో సమానంగా పోల్చుకుంటాం, దేవుడిని అని చెప్పుకుంటాం. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని స్థానము మీరు దొంగిలిస్తున్నారా? దేవునితో సమానంగా పోల్చుకుంటున్నారా? నువ్వు దేవుడు అనుకుంటున్నావా? కొంతమంది నోరు తెరిచి చెప్పరు, కానీ చేసేవి ఉంటాయి. కొంతమంది ఆ వర్డే చెప్పరు, కానీ ఇంకో వర్డ్ కామన్గా చెప్తారు. ఏంటి తెలుసా? నా ఇష్టం. సో ఎవ్రీ టైమ్ యూ సే నాట్ గాడ్ మీ, ఇట్స్ అ బ్లాస్ఫమీ. అదే యేసు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం చేస్తానికి వచ్చాను, తండ్రిని అడగాలి. తండ్రి చెప్పింది, తండ్రి నీ చిత్తం అయితే. యు సీ దట్ ఇస్ ద థింగ్. ఈరోజు డూ యూ రికగ్నైజ్ ద సావరెన్? పిలాతు అంటాడు, నేను నిన్ను విడిపించగలను, నువ్వు ఎరగవా? పై నుండి అధికారం వస్తానే కానీ నువ్వేం చేయలేవు అంటాడు. ఎవరు వాళ్ళ అధికారం? తండ్రి వాళ్ళే. ఈరోజు నీవు నిజంగా దేవుడు నీ పైన అధికారిగా ఉన్నాడు అనేది గ్రహిస్తున్నావా? లేకపోతే నా ఇష్టము, నా 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 అంటూ బ్రతుకుతున్నారా? దేవుని వాటిలో చూస్తూ 5-6 వచనాలు చదువుదామా. ఇక్కడ దేవుని దూషణ చేస్తూ బ్లాస్ఫమీ, బ్లాస్ఫమా అన్న మాట చూస్తాం గ్రీక్లో. దానికి స్లాండరర్, ఆర్రగెంట్, రిబల్, డిస్గ్రేసింగ్ స్పీచ్ అగెయిన్స్ట్ గాడ్ అనేది మీనింగ్స్ చూస్తున్నాము. ఈ మృగం ఏం చేస్తున్నాడంట? దేవుని ఎక్కిరిస్తున్నాడంట, దేవుని పరిశుద్ధతకి విరోధంగా చేస్తున్నాడంట. ఈరోజు కూడా చూస్తున్నాము లోకపు సిస్టము, దేవుని వాక్యము పరిశుద్ధత, దేవుడు తెలియజేసిన పరిశుద్ధతకి జస్ట్ ఆపోజిట్. మిమ్మల్ని అడుగుతున్నారు, దేనికి లొంగుతున్నారు, దేనికి మొక్కుతున్నారు? లోకపు ట్రెండా, దేవుడా?
అందరు చేస్తున్నారండి. ఏ కాలంలో ఉన్నారు? బైబిల్లో అంతా ఆ రోజుల్లాగా ఉంటారు. ఏంటండి మీరు అంటారు, కొంతమంది ఎక్కిరిస్తారు. నో 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 నో. ఈరోజు దేవుని పరిశుద్ధత, దేవుని వాక్య నియమాన్ని పట్టుకుని జయిస్తే మాత్రమే దేవుని రాకల్లోనూ ఉంటావు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు ఇంకా లోకంతో స్నేహం చేసావుకో దేవునికి వైరుడిగా మారుతున్నావు, దేవునికి శత్రువుగా మారుతున్నావు, దేవునితో నువ్వు ఈ సాంగత్యం లేదు. దయచేసి తలలోంచి దేవుని వాక్యం చూస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సాతానైతే భయపడుతున్నాడో ఆ డ్రాగన్, ఆ ఘట సర్పం, ఏ బీస్ట్, ఈ 10 రాజ్యములు ఏదైతే దేవునికే విరుద్ధంగా పోరాడతాయంటే, అమెగడాన్ యుద్ధం చూస్తాం. వి విల్ మెడిటేట్ గాడ్ విల్లింగ్. కానీ మనం చూస్తున్నాం, ద బీస్ట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఈ ఘట సర్పం, ఈ క్రూర మృగము, ఈ అబద్ధ ప్రవక్త, ముగ్గురిని దేవుడు అగ్నితో మండు కొండలను పడేస్తాడంట. ఈరోజు దేవుడు బలవంతుడని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో తరుణాలు, అవకాశాలు ఇచ్చాడు దేవుడు. నీవు వారితో పాటు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనతో ఉండాలని. ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ జీవితం యథార్థంగా ఉందా? నీ జీవితం దేవుని దగ్గరగా ఉందా? నీ జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? నీ జీవితంలో క్రీస్తు మొదటి స్థానంలో ఉన్నాడా? ఈరోజు క్రీస్తు రాకల్లో నువ్వు ఎత్తబడతావా? మన అంతం ఎప్పుడో మనకు తెలియదు, కానీ మనం అంతం ఎలా ఉంటుందో మనం ఊహించలేము. కానీ మరణిస్తే మాత్రం, అంతం వస్తే మాత్రం ఎక్కడికి వెళ్తావో నిశ్చయత కలిగి ఉండొచ్చు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఒక నిశ్చయత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నిశ్చయత. యూ హ్యావ్ టు హ్యావ్ షూరిటీ, యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇదిగో, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతే, క్రీస్తు కొరకే జీవిస్తే, క్రీస్తు కొరకే. నన్ను ఎవరు అంగీకరించినాను, ఎవరు తునీకరించినాను, ఎవరు నాతో ఉన్నాను, ఎవరు నన్ను విడిచినాను, నాకు ఏది కలిగినాను, నాకు ఏది కలగకపోయినాను, నేను ఏది సంపాదించుకున్నాను, ఏది పోగొట్టుకున్నాను, ఇదిగో నేను మాత్రం ప్రభునందు ఉంటా, ప్రభునందు ఆనందిస్తా, ప్రభునందు నా శక్తి ధైర్యాన్ని తెచ్చుకుంటా, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను అని ఒక నిర్ణయం మీరు చేయాలి. ప్రార్థన చేస్తూ అడగండి, దేవుని అడగండి, దేవా నాకు విచక్షణ దయచేయ్యా. ఈ మోసముల నుండి తప్పించుకోవడానికి నాకు కావాల్సిన విచక్షణ దయచేయ. అడగండి, దేవుని యథార్థంగా అడగండి. దేవా, ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించే కృపను నాకు దయచేయ్యా. నీ కొరకు నమ్మకంగా జీవిస్తానికి నాకు ఆ సహాయాన్ని దయచేయ. అడగండి, దేవుని అడగండి. దేవా, పరిశుద్ధంగా బ్రతికే శక్తిని నాకు దయచేయి, సహాయం దయచేయి. నీ కొరకు ధైర్యంగా జీవించే జీవితం నాకు దయచేయి. నాకు జ్ఞానాత్మను దయచేయి, నాకు భరించే కృపను దయచేయి. ఎక్కడ చూసినా పాపము, లోకము, శోధనలు అధికమవుచునుగా పరిశుద్ధంగా బ్రతికే జీవితం నాకు దయచేయ. పరిశుద్ధాత్ముని నాకు దయచేయి ప్రభా. పరిశుద్ధాత్ముడా, నాకు నువ్వు కావాలి ప్రభా. యథార్థంగా అడగండి. పరిశుద్ధాత్ముడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. పరమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరుగున్న దేవుడు వేయ. నువ్వు నీ ఆత్మ ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తుంది కదా ప్రభా. ఇదిగోనే యేసు ప్రభా, నీవు మాకు అందించిన ఈ మాటలు, ఈ ప్రకటన గ్రంథంలో నువ్వు తెలియజేసిన ఈ సంగతుల్ని మేము ధ్యానించుచుండగా ప్రతి హృదయంలో గ్రహించే కృపను దయచేయి, అర్థం చేసుకున్న మనసు దయచేయి. ఈ సత్యం నీ ఎరిగి, ఈ కీడు నుండి, నీ ఉగ్రత నుండి తప్పించబడే జీవితంను దయచేయి. పాపము నుండి విడుదల దయచేయి. పాపాన్ని జయించే శక్తిని దయచేయి. ఈరోజు మాకు కృపాకాలం ఇచ్చేవయ్యా. మా అడుగుల్ని మేము క్రమపరుచుకుంటానికి, మా జీవితాలని మేము సరిదిద్దుకుంటానికి, మా బ్రతుకుల్ని మేము మార్చుకుంటానికి, ఆ ఉగ్రత నుండి మేము తప్పించబడాలని దేవా, ఈరోజు మేము బ్రతుకున్నంత కాలము నీ మహిమార్థమై నమ్మకంగా బ్రతకాలని కోరున్నాం దేవా. ఈరోజు నువ్వు ఎంత మమ్మల్ని తప్పిస్తున్నావయ్యా, ఎంత మాకు క్షేమాన్ని ఇస్తున్నావయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మాకు మరొక్కసారి ఈ అంతం ఎలా ఉంటుందో గ్రహింపజేస్తున్నాం. అపవాది అధికారం, అపవాది రాజ్యం, అపవాది పరిపాలన అవన్నీ తాత్కాలికమే కదయ్యా. ఇదిగో ఈ భూగోళంలో జరిగేది అంతా కూడా తాత్కాలికమే కదా ప్రభా. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరములైనా ఎన్ని తాత్కాలికమే కదా ప్రభా. ఇదిగో ప్రభా, నువ్వు వస్తున్నావు త్వరగా. నువ్వు వెళ్తున్నావు 1000 సంవత్సరముల పరిపాలన. దాని తర్వాత తీర్పు. అపవాది వాడు అనుచరులు పడేస్తున్నావు. ఈ ఘట సర్పాన్ని, క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని అగ్నితో మండు కొండలను పడవేసి దేవా, ధవల సింహాసనం మీద కూర్చుని
ప్రతి ఒక్కరిని తీరుస్తున్నావు కదయ్యా అయ్యా. కానీ ఈరోజు మాకు నీ వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీతో పాటు మేము ఎత్తబడితే ప్రభా, ఆ తీర్పు నుండి మేము తప్పించబడుతున్నాం కదా ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, మా పేర్లు జీవగ్రంథంలో రాయబడినయ్యా, పరీక్షించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా గ్రహింపజేయి ప్రభా, మమ్మల్ని క్షమించు తండ్రి. నీకు విరోధమైన కార్యాలు, మాటలు, క్రియలు, తలంపులు, చూపులు, అడుగులు అన్నిటిని క్షమించయ్యా, క్షమించయ్యా. ఇదిగో ఇక్కడ ఎవరన్నా ఇంకా నీలో అపరాధ భావం అంటే, ఇఫ్ యూ ఫీల్ గిల్టీ, దేవుని అడుగు, నన్ను క్షమించు. యథార్థంగా వన్ ఆనెస్ట్ ప్రేయర్, యథార్థమైన ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. ఈరోజు ఇంకా నీలో ఏదో లోపం కనబడుతున్నట్టు దేవుని అడుగు, నన్ను క్షమించు, నన్ను సరిదిద్దు, ఈ పాపం నాకు విడుదల దయచి అడుగు. దేవుడిని అడుగు, దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో ప్రభా, మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించయ్యా, మమ్మల్ని క్షమించు. మా బలహీనతలు మాకు బలంగా మార్చు, నీ కొరకు ధైర్యంగా నిలబడాలి ప్రభా. పాపానికి మాలో వేరులు ఉండనవద్దయ్యా. పాపపు వేరులు పీకివే ప్రభా, చేదైన వేరులు పీకివే ప్రభా. ఆత్మ ద్వారా నడిపించబడతా శరీర క్రియలను జయిస్తామన్నావు కదా ప్రభా, శరీర క్రియలను నెరవేర్చమన్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరూ నీ ఆత్మ ద్వారా నడిపించు ప్రభా. ఇదిగో మమ్మల్ని అందరూ మరొక్కసారి ఈ క్షణము నీ రక్తంతో కడుగు ప్రభా. మమ్మల్ని నీ సొత్తుగా నీతిమంతులుగా నిలబెట్టు ప్రభా. నీ రక్తము మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తుంది కదా, నీ రక్తము మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కదా, నీ రక్తము మమ్మల్ని యోగ్యులుగా చేస్తుంది కదా బాబా. ఇదిగోనే మమ్మల్ని మార్చు, మమ్మల్ని చేయి, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నిలబెట్టు, మాకు సహాయం చేయి. ఈరోజు ఎంతో సమయం అయిందని ముగించుడుగా దేవా, ఈ మర్మములు, ఈ సత్యములు మేము ఒక లిమిట్ వరకే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ప్రభా. కానీ దేవా, నీ ఆత్మ ద్వారా నీవే బయలుపరచాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. వారు చదువుచునగా, వారు వెతుకుచునగా, వారు గ్రహించి ఏ ఆత్మ ఏదో పరీక్షించి నీ కొరకు యథార్థంగా జీవించే జీవితం దయచేయి. యథార్థంగా నీ కొరకు బ్రతుకు దయచేయమని, యథార్థంగా నేను సేవించే కృపను దయచేయమని అడుగుంటూ, నీ రాకడలో వచ్చేంత వరకు నమ్మకంగా పోరాడాలి. నువ్వు వస్తే ఎత్తబడాలి, నడబడకూడదు ప్రభా. ఈ లోకానికి వచ్చే ఈ ఉగ్రత నుండి మేము తప్పించబడాలని వేడుకుంటూ, అందరు కలిసిన జ్ఞానం, సిద్ధపాటు, సమర్పణ విచేక్షణించి నడిపించుకుని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.